హలో ఫ్రెండ్స్, రేవ్ పార్టీ నిన్నటి నుండి తెలుగు రాష్ట్రాల్లో బాగా వినపడుతున్నటువంటి పేరు. ప్రముఖ సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు, ప్రముఖ క్రికెటర్లు అయి ఉండొచ్చు, ప్రముఖ టీవీ యాంకర్లు అయి ఉండొచ్చు. ఈ రేవ్ పార్టీలు అయితే బుక్ అయ్యారు. వాళ్ళనైతే జైల్లో కూడా వేయడం జరిగింది. కొంతమంది దొరికారంటున్నారు, కొంతమంది దొరకలేదు అంటున్నారు. ఇంకొంతమంది డైరెక్ట్గా మేము ఏ విధమైనటువంటి రేవ్ పార్టీకి వెళ్ళలేదు అని చెప్పి స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. గూగుల్లో దాదాపు దీనికే 5 లక్షల కన్నా ఎక్కువగానే సెర్చ్ వచ్చినాయి అనమాట. అసలు ఏంటి ఈ రేవ్ పార్టీ, ఎందుకు ఇంత హల్చల్ చేస్తుంది, ఎందుకు దీంట్లో ఏముంటుంది, ఎందుకు ఈ పార్టీకి వెళ్తే అరెస్ట్ చేస్తారు అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ రేవ్ పార్టీకి ఖచ్చితంగా మీరు విన్నారంటే దీని గురించి అబ్బా జీవితంలో ఒక్కసారి వెళ్ళాలని మామ అనుకుంటారు, కానీ అది జరిగేటటువంటి పని కాదు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు రేవ్ పార్టీకి వెళ్ళడం కాదు కదా, కనీసం దాన్ని బయట నుండి కూడా చూడలేము. అబ్బా అంత కాస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ ఎంట్రీకే 50 లక్షలు ఉంటుంది అనమాట టికెట్. మళ్ళీ లోనికి వెళ్ళిన తర్వాత ప్రతి దాన్ని కూడా చార్జ్ చేస్తారు. ఆల్మోస్ట్ 3 days ఈ రేవ్ పార్టీ జరిగితే 3 days మొత్తం మీద కొడగాను ఒక్కొక్కరికి 1.5 నుండి 2 కోట్ల దాకా ఖర్చు పెడతారు అనమాట. ఇంకొంతమంది బెట్టింగ్లు వేసే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది క్యాష్ ఆడే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది గుర్రాల మీద పందాలు వేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళకైతే దాదాపు 10 కోట్ల కన్నా ఎక్కువగానే లాస్ అవుతాయి. బేభత్సంగా సంపాదించేసి లైఫ్ లో చిల్ అవ్వాలి, అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి నేను పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా రేవ్ పార్టీకి వెళ్తారు. అన్ని కామన్ గానే ఉన్నాయి కదా, మరి దీంట్లో తప్పేంది అంటే ఇక్కడ వచ్చిందనమాట అసలు చిక్కు. దీంట్లో ఉండేటటువంటి ఒక్కొక్క విషయం ఉంటుంది, వింటే మట్టికి మీ మైండ్ పోద్ది అనమాట. మీరు పోకిరి సినిమా చూసారా? పోకిరి సినిమాలో మన విలన్ని కట్టేసి అమ్మ ఏదో చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు కదా, ఇక్కడైతే ఇది మ్యాండేటరీ అనమాట. సో తన పార్ట్నర్తో చేయాలనేమి లేదు, తన మొగుడుతో చేయాలని లేదు, అక్కడ ఎవరు కనబడితే వాడితో చేయొచ్చు అనమాట. మళ్ళీ ఈ పార్టీలో కొన్ని కండిషన్లు ఉంటాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది, అన్ని అయిపోయినాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ బయట కలవకూడదు. ఒకవేళ ఆ అమ్మాయి ఉండొచ్చు, ఆ అబ్బాయి ఉండొచ్చు, బయట వీళ్ళ ఇబ్బంది పెట్టారనుకో వీళ్ళు సివియర్గా పని చేస్తారనమాట. వీళ్ళకైతే కొత్తగా ఈ రూల్స్ కూడా ఉంటాయి అనమాట. ఇంకా ముందు ముందు చర్చించే బదులు ముందైతే ఇది జర్మనీలో పుట్టింది. ఆ తర్వాత అక్కడ వాళ్ళు యుద్ధం గెలిచిన తర్వాత ఈ రేవ్ పార్టీని సముద్ర ఓడరేవుల మధ్యలో ఉండొచ్చు, సముద్రం తీరం దగ్గరలో ఉండొచ్చు చేసేవాళ్ళు. దాని ద్వారా దీనికి రేవ్ పార్టీ అనేటటువంటి పేరైతే రావడం జరిగిందనమాట. ఇంకొన్ని అయితే ఇంకొన్ని చెప్తున్నాయి అనమాట. ముఖ్యంగా ఇదని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు యుద్ధం గెలిచిన తర్వాత యుద్ధంలో ఓడిపోయినటువంటి బానిసల భార్యల్ని, బానిసల గర్ల్ ఫ్రెండ్ని, ఆ దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఒక రకమైనటువంటి ఓచకోత కోసేవాళ్ళు ఆ రేవ్ పార్టీలు అయితే సర్వసాధారణం అని చెప్పుకోవచ్చు. ఇందులో డ్రగ్స్ ఉండొచ్చు, కొకైన్ ఉండొచ్చు, గంజా ఉండొచ్చు, పిచ్చి పిచ్చిగా దొరుకుతాయి. తాగడానికి లిమిట్ ఉండదు, తిరగడానికి లిమిట్ ఉండదు, చేయడానికి లిమిట్ ఉండదు. ఒక మనిషి చేయాలని ఆకృత్యాలన్నీ కూడా ఇందులో బేవత్సంగా ఉంటాయి. ఇంకొన్ని ఏ విధంగా ఉంటాయంటే ఇంకా వాటి గురించి చెప్తూ పోతే చిచి బ్రో ఆవే బ్రో అని చెప్పి మీకు అనిపిస్తుంది అనమాట. అంత దరిద్రంగా ఉంటుంది. ఇక బ్లోజాబ్ అనేటటువంటిది ఏదైతే ఉందో అక్కడ సర్వసాధారణం అని చెప్పుకోవచ్చు. బ్లోజాబ్ అంటే ఏంటి అనేటటువంటిది చాలా మందికి అర్థమైన అది చాలా కామన్ అంట. అలా చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క అమ్మాయి దాదాపు 5 లక్షల నుండి 15 లక్షల దాకా ఛార్జ్ చేస్తారంట. ఇవన్నీ లీక్ అయినటువంటి కొన్ని విషయాలు కొన్ని అనమాట. సో ఈ రేవ్ పార్టీకి వెళ్తే జరిగేటటువంటి పరిణామాలు ఏంటి అనేటటువంటిది చెప్పుకోవాలంటే ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ అనేటటువంటిది మన దగ్గర ఇల్లీగల్. వీళ్ళు బేభత్సంగా చేస్తున్నారు కాబట్టి క్రికెట్ బెట్టింగ్ మీద సోదా చేస్తున్నప్పుడు ఆన్లైన్ ద్వారా ఈ రేవ్ పార్టీ అయితే బుక్ అయింది. ముఖ్యంగా ఇది బెంగళూరులో బాగా జరిగాయి. ఇప్పుడైతే మన హైదరాబాద్ కూడా వచ్చేస్తే హైదరాబాద్ మారుమూల ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్లో అయితే దీన్ని నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర ఒక గంజాయి పట్టు వన్న నార్మల్ పర్సన్ ఏదో 1 గ్రామ్ గంజాయి దొరికితేనే వాడిని సివియర్గా పని చేస్తారు, జైల్లో వేస్తారు, వాడికి టార్చర్ చూపిస్తారు, అడ్వాన్స్ బుక్ చేసి వాడి జీవితాన్ని నాశనం చేస్తారు. కానీ ఇంత పెద్ద రేవ్ పార్టీ జరుగుతుంది, ఇంత పెద్ద డ్రగ్ డీలింగ్ జరుగుతుంది, ఇంత పెద్ద బెట్టింగ్ మాఫియా జరుగుతుంటే మరి ఏం చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పి అందరూ అడుగుతున్నటువంటి క్వశ్చన్ నేను కూడా అడుగుతున్నాను. సో మీ చట్టాలు ఏవైతే ఉన్నారో, మీ పోలీసులు ఏవైతే ఉన్నారో, నార్మల్ పర్సన్ మీద మీరు చర్యలు తీసుకునేది ఇలాంటి సెలబ్రిటీస్ తిట్టితేనే కదా వాళ్ళకి బుద్ధి వచ్చేదని చెప్పి నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది డెఫినెట్ కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్. ఉంటాయి. నమస్కారం.